నిరుద్యోగ యువత అవసరాన్ని వారు అవకాశంగా మలుచుకుంటున్నారు. విదేశాలకు పంపిస్తామని మంచి వేతనం ఉంటుందంటూ నిరుద్యోగులకు మోసం చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల దందాపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్లో ఉపాధి కోసం వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో వారిని నమ్మి ఏజెంట్లు మోసపోయిన ఘటనలు సైతం చాలానే వెలుగు చూస్తున్నాయి. గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా జిల్లా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు గల్ఫ్ ఏజెంట్ల ఉచ్చులో పడి మోసాలకు గురవుతున్నారు. ఎవరైతే దుబాయ్ వెళ్ళాలి, అక్కడ సంపాదించాలి, గల్ఫ్ దేశాలు వెళ్ళాలి, అక్కడ సంపాదించి ఈ స్వదేశానికి వచ్చి బాగుపడాలి అనుకునే యువతను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి అప్పులు చేసి బయటకు వెళ్తున్న వారికి ఇది ఒక శాపంగా మారింది. ఏజెంట్ని నమ్మి లక్షల రూపాయలు ఇవ్వడం, ఆ తర్వాత ఏజెంట్ చేతులు ఎత్తేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే ఏజెంట్లు ఒకసారి మోసానికి పాల్పడతారో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకుంటున్నాం. అటువంటి వారి ఫోటోల్ని బహిరంగంగా పత్రికా ప్రకటన ఇచ్చి ఈ ఏజెంట్లు మోసం చేస్తున్నారని తెలిపితే ప్రజలు చైతన్యవంతంగా ఆలోచిస్తారు. మంచి ఏజెంట్లను మంచి కంపెనీలకు వెళ్లే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో ఈ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవడం, లక్షల రూపాయలకు ఇబ్బంది పడడం, అదేవిధంగా దాని తర్వాత పోలీస్ కేసులని అవని ఇవని ఒక వాళ్ళ భవిష్యత్తుని నష్టపోయే విధంగా ఈ వ్యవస్థ తయారైంది. కాబట్టి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వన్ అటెంప్ట్లో ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా పబ్లిసిటీ చేయాలి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు పోలీసులు కొరడా జులిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఏజెంట్ల మోసాల దందాపై కేసులు నమోదవుతున్నా ఏజెంట్లలో మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజిట్ వీసా మీద పంపించి విజిట్ వీసా అని మాకు తెలియదు, అక్కడ గల్ఫ్లో మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి అక్షరాల 1,10,000 రూపాయలు తీసుకున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోటల్లో ఉంచేసి 20 రోజులు ఒకటే పూట అన్నం, అందులో 3 తినాలి. ఒక మార్నింగ్ ఒక పరోటా, ఈవినింగ్ ఒక చపాతి, అది మాత్రమే. అది 20 రోజులు అలాగే ఇస్తూ ఉంటే ఒక్కరోజు వచ్చేసి అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఏంది ఇట్లా బైఠాయించినామన్నమాట. అందరం కలిసి 250 మందిని మాకు అందరికి మోసం చేసింది, ఇట్లా జరిగిందని చెప్పేసి ఇది చేస్తూ ఉంటే అక్కడి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసి ఇక్కడ వాళ్ళకు కూడా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళకు కూడా మా జిల్లా ఉన్న అధికారులను ఇక్కడ వేడుకుంటే అక్కడ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. 20 రోజులు నానా కష్టాలు జరిగింది. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల నుంచి లైసెన్స్డ్ ఏజెన్సీలు తక్కువ సర్వీసు ఛార్జీలు వసూలు చేయాలి. కానీ వారు సబ్ ఏజెంట్లను నియమించుకుంటూ వారి ద్వారా గల్ఫ్కు వెళ్లే వారి నుంచి విచ్చలవిడిగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక ఘరానా మోసగాడు అంటే వందలాది మందిని, మా దృష్టికి వచ్చిన 250 మందిని ఇటీవల దుబాయ్కి, షార్జాకు, మస్కట్కు, వివిధ దేశాలకు, మలేషియాకు పంపించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 90,000, 1,00,000 రూపాయలు, 82,000 ఇట్లా తీసుకొని అంటే దాదాపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి కేవలం విజిట్ వీసా మీద పంపించి అక్కడ ఏ విధమైనటువంటి జాబ్ కూడా ఇప్పించకుండా, అందులో చాలామందికి రిటర్న్ టికెట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా మరి గోసపోయి అక్కడ ఏం చేయాలో అర్థం కాక మరి మాలాంటి వాళ్ళ సహకారం తీసుకొని వాపసు వచ్చారు. ఇప్పుడు అతని దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా పైసలు వాపసు ఇప్పించాలనేది మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వం గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టడానికి ఇమిగ్రేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నకిలీ ఏజెంట్లను సర్కారు అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అలా అయితేనే గల్ఫ్ మోసాలను అడ్డుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.